హలో ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఇక్కడ రసం పెట్టుకుంటున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో రసం చేసుకుంటారు కదా! నేనైతే సింపుల్‌గా తొందరగా అయిపోయేలాగే ఏ పనైనా చేసుకుంటాననమాట. ఫస్ట్ అయితే ఇక్కడ చింతపండు అయితే తీసుకున్నాను. అందులోనే వాటర్ వేసి పచ్చిమిరపకాయ, టమాటా వేసుకొని కొంచెం చేత్తో అయితే మెత్తగా పిసిగేసుకున్నానండి. ఇంకా దాని తర్వాత కరివేపాకు వేసుకున్నాను. పసుపు, కారం, గల్లుప్పు అయితే వేసుకున్నాను. వేసుకొని స్టవ్ అయితే వెలిగించేసాను. అది మరుగుతూ ఉంది. ఈలోపు దానికి పోపుకి కావాల్సినవన్నీ అయితే వేసుకుంటున్నాను. అల్లం, జీలకర్ర, ఆవాలు, వాము, మెంతులు, కొంచెం ధనియాలు అండ్ వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు. అల్లం, వెల్లుల్లి ఏంటంటే కొంచెం దంచేసుకోవాలి. ఇంకా మనకి ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకోవచ్చు. నేను ధనియాల పొడి అది చేయలేదు కాబట్టి నార్మల్ ధనియాలైతే చారు తాలింపుకైతే వేసుకున్నాను. మెంతులు అండ్ ఇవైతే బాగా కొంచెం అంటే మాడినట్టు కొన్ని వేపించుకోవాలండి. అప్పుడే మనకి బాగా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారు కదండీ! చూసారా? ఆ స్మెల్లకే నోరు ఊరిపోతుందండి. వేడి వేడి అన్నంలోని ఇలా చారు వేసుకొని అప్పడాలో, మిరపకాయలో ఏవో ఒకటి ఉండి తింటే సూపర్‌గా ఉంటదండి. మీకు ఇష్టమేనా మరి?